వెల్కమ్ టు కే టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఇంటర్మీడియట్ ఫలితాలలో ఆల్ ఫోర్స్ ప్రపంచనం. పదవ తరగతి ఫలితాల్లో ఎస్ఆర్ పేట శ్రీలక్ష్మి విద్యార్థుల విజయ ప్రపంచనం. ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దగ్ధం చేసిన యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఇరికి మహేష్. జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లాలో ఓ పాఠశాల భవనంలో అగ్ని ప్రమాదం. కళ్యాణ్ లక్ష్మి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ, పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం. ఇక వివరాల్లోకి వెళ్తే, స్వరాష్ట్రాన్ని సాధించాం, అభివృద్ధి చేసి చూపాం. కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రపంచమే అబ్బురపోయే ప్రగతి తెలంగాణలో జరిగింది. ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, టీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాసే వినయ్ భాస్కర్ రామ్నగర్ మోర్ మెడికల్ హాల్ వద్ద మంగళవారం రాత్రి 51, 52, 57వ డివిజన్లో కార్నర్ మీటింగ్ నిర్వహించారు. మొదట పార్టీ జెండాను ఎగురవేశారు. కార్యకర్తలు ఉత్సాహంగా బాణసంచాలు కాల్చారు. అనంతరం దాసే వినయ్ భాస్కర్ మాట్లాడారు. ఉన్నత విద్యకు నిలయమైన గురుకుల పాఠశాలను నేడు ఆడబిడ్డల ఆత్మగౌరవమాయే 3000తోని సౌభాగ్య లక్ష్మి 15 లక్షల ఆరోగ్య రక్ష కేసీఆర్ ప్రాజెక్టులెన్నో కట్టినడమ్మో పొట్ట పొలాలను తడిపినడమ్మో మిషన్ కొకదీయతో ఊరి చెరువు మత్తడి పారి తెచ్చింది కరువు కావాలంటున్నది తెలంగాణ పల్లెల మల్ల కారే రావాలంటున్నది తెలంగాణ జిల్లాలో కేసీఆర్ మనకు శ్రీరామ రక్ష మల్ల కారే రావాలంటున్నది తెలంగాణ జిల్లాలో సారే కావాలంటున్నది తెలంగాణ పల్లెల మల్ల కారే రావాలంటున్నది తెలంగాణ జిల్లాలో 5 లక్షల బీమా సారే మన సారే పెద్ద సారే కావాలంటున్నది తెలంగాణ పల్లెలలో. ఆపరేషన్ కగర్ నేపథ్యంలో మావోయిస్టుల కోసం కేంద్ర భద్రతా బలగాలు 2 రోజుల నుండి సుమారు 5,000 మంది పోలీసులను కర్రెగుట్టలను చుట్టుముట్టడంతో బాంబుల చప్పులతో మారుమోగుతున్న కర్రెగుట్టల అడవులు. ఛత్తీస్గఢ్ నుండి తెలంగాణ వెంకటపురంకు హెలికాప్టర్ ఆపరేషన్లో పాల్గొన్న పోలీసులకు వాటర్ బాటిల్స్, ఆహార పదార్థాలు హెలికాప్టర్లో తీసుకెళ్తున్న పోలీసులు. ఏం జరుగుతుందో అని ఏజెన్సీలో గ్రామ ప్రజల ఆందోళన. బాలింతలకు పోషక స్థితిని మెరుగుపరిచేందుకు పక్ష రోజులుగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ వరంగల్ జిల్లా సంక్షేమాధికారి బి రాజారమణి అన్నారు. వరంగల్ మండల శాఖ ఆధ్వర్యంలో చివరి రోజు సరైన పోషక ఆరోగ్య తెలంగాణ కార్యక్రమాన్ని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి మాట్లాడుతూ 5 సంవత్సరాల లోపు పిల్లలను అంగన్వాడీ కేంద్రంలో భాగస్వామ్యం చేసేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి జన చైతన్యం కోసం ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. కరీంనగర్
రాజీవ్ చౌక్, టవర్ సర్కిల్, కూరగాయల మార్కెట్, హైమత్పుర రోడ్లో ఫుట్పాత్లను ఆక్రమించుకొని షెడ్లను వేసుకొని వ్యాపారం నిర్వహిస్తున్న చిరు వ్యాపారులను, షెడ్లను, బట్టీలను మున్సిపల్ కమిషనర్ ఆదేశాలతో మున్సిపల్ సిబ్బంది ట్రాఫిక్ సహకారంతో తొలగించారు. రోడ్లను ఆక్రమించుకొని వ్యాపారం చేస్తున్న వారికి నచ్చజెప్పి ఇకపై ఫుట్పాత్లపై, రోడ్లపై వ్యాపారం చేయవద్దని, మీ పరిధిలో ఉండి వ్యాపారం చేసుకోవాలని సూచించారు. అదే అదే అందుకే పెద్దపల్లి జిల్లా రథసారథి రామగుండం శాసనసభ్యులు గౌరవ రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారి ఆదేశాల మేరకు నిన్న రాత్రి ఉగ్రవాదులు కాశ్మీర్లోని ప్రగల్గల్ వద్ద టూరిస్టులపై చేసిన దాడి 27 మందిని పొట్టన పెట్టుకున్న సంఘటన యావత్ భారతదేశాన్ని కలిసివేసింది. ఈ సంఘటనను ఖండిస్తూ యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఇరికి మహేష్ గారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గుండేటి రాజేష్ మాట్లాడారు. దాడిని చెప్పాలి కదా ఉగ్రవాదుల దాడి కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాదుల దాడి ఖండిస్తాం ఉగ్రవాదుల దాడిని ఖండిస్తాం కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ అందరికీ నమస్కారం. నిన్న కాశ్మీర్లో ఉగ్రవాదులు ఒక గ్రామంలో చొరబడి 27 మంది టెర్రరిస్టులని అతి కిరాతకంగా అన్నమాచార్య కళాక్షేత్రం పీఠాధిపతులు శ్రీ విజయశంకర స్వామి ఆధ్వర్యంలో మే 7వ తేదీన ఇందిరా పార్క్ వద్ద 5వ భక్తి కళా సమ్మేళనం నిర్వహించనున్న నేపథ్యంలో భద్రాద్రి జిల్లా ఇల్లందు పట్టణ స్టేషన్ బస్తీ శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో దీనికి సంబంధించి గూఢ భక్తులకు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ మే 7వ తేదీన హైదరాబాద్లో ఇందిరా పార్క్ వద్ద 5వ భక్తి కళాశాల సమ్మేళనం నిర్వహణ ముఖ్య ఉద్దేశం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి నిత్య అఖండ హరినామ సంకీర్తన జరగాలన్న సంకల్పంతో జరుగుతుందన్నారు. కార్యక్రమంలో హిందువులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని 5వ భక్తి కళా సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని అందులో భాగంగా ప్రచారణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
వస్తున్నారా అక్క? ఇదే తీసుకు చెప్తా ఉన్నారు, నేను ఉన్నా మీకు అని చెప్పండి. నామ సంకీర్తనం యస్యా సర్వపాప ప్రణాశనం ప్రణామో దుఃఖ శమనః తం నమామి హరిం పరం యత్ఫలం నాస్తి తపసా న యోగే న సమాధినా తత్ఫలం లభతే సమ్యకు కలౌ కేశవ కీర్తనా. పత్రికావిష్కరణ ఉంది కదా, ఇప్పటికే నాకు సెండ్ చేయండి. వాటిని మధ్యలో కూర్చోబెట్టి వారి చుట్టూ మనం వీళ్ళే పాటలు పాడి నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఆ గజేంద్రుడే ఆర్తితోడ రావేయని అడవి మృగము కేకలిడగానే వచ్చి రక్షించి తండ్రు హృదయపూర్వకముగా కేకల నిడుచుచుంటివి. ఓ ప్రభు, ఒక్కసారి మా కష్టాల నుంచి తొలగించవా, మాకు ఈ ప్రమాదాలు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఇల్లందు ప్రధాన అర్చకులు హరిగోపాల్ శర్మ గారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మే 7వ తారీఖు ఇందిరా పార్కులో జరిగే హైందవ భక్త కళా సమ్మేళనం ఇక్కడ పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో హరినామ సంకీర్తన చేసుకుంటాం సామాన్య భక్తులు అంటే దేవస్థానం అనుమతి ఇవ్వడం లేదు. నిస్వార్థంగా భగవంతుని మీద భక్తితో తిరుపతిలో 360 జరిగింది. కనుక భక్త రామదాస్ గారు తెలంగాణ ప్రసిద్ధి చెందిన వ్యక్తి. భక్త రామదాస్ కళాక్షేత్రం కూడా దీనికి మద్దతుగా ఉంది. కనుక దేవస్థానం సామాన్య భక్తులు హరినామ సంకీర్తన చేసుకుంటే సమాజానికి అన్నిటికీ మంచిది. దీన్ని అడ్డుపడకుండా మీరు ఇంకా దాన్ని ప్రోత్సహించండి. ఇంకా రాని వాళ్ళకు కూడా అలవాటు చేయాలి హరినామ సంకీర్తన. కనుక దీన్ని నిరసన కంటే ఆ భగవంతుడి మీద భక్తితో మొత్తం మే 7వ తారీఖు వేలాది మంది వచ్చి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి దీన్ని నిరసిస్తూ ఇది సరైన పద్ధతి కాదు, హరినామ సంకీర్తన కావాలని ఈరోజు ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది. కనుక తెలంగాణ వ్యాప్తంగా ఉన్న భజన బృందాలు హిందూ బంధువులందరూ కూడా వచ్చి మనం ఇటువంటి ఈ పద్ధతి మంచిది కాదని మనం నిరసన వ్యక్తం చేస్తూ అది దేవస్థానం అనుమతిస్తుందని మనం ఆశిస్తాం. జై శ్రీరామ్. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం ఈ రోజు అనగా 23/4/2025 ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ప్రెస్ మీట్లో మాట్లాడుతున్న రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవశ్రీ ఎంఎస్ రాజ్ ఠాకూర్. నిన్న జరిగినటువంటి సంఘటన భారతదేశంలో కాశ్మీర్లో చక్కటి చల్లని వాతావరణం, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ దేశానికి సంబంధించిన అందాలు తిలకించడానికి ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి, పూర్వం చెప్తా ఉంటారు ఏదో దేవతలు తిరిగిన ప్రాంతం కాశ్మీర్ అని, అటు కేరళ అని, ఇటువంటి హిమాలయాలని, అక్కడ విధ్వంసం
మరీ కులంతో పోలుస్తూ పిలిచి నిర్దాక్షిణ్యంగా పాయింట్ బ్లాంక్ లో కాల్చినటువంటి సంఘటనలు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దాంట్లో ఆశలు బాసినటువంటి మన దేశ మన బంధువులకి మనస్ఫూర్తిగా శ్రద్ధాంజలి ఘటిస్తా ఉన్నా వారి కుటుంబాలకి. ఎంత దురదృష్టం అంటే ఇవాళ దేశంలో గత 3 టర్ముగా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం మోడీ ప్రభుత్వం గొప్ప మాటలు బూటక మాటలు చెప్తూ గతంలో అనుకోకుండా జరిగిన సంఘటనలు భూతద్దంలో చూపించి దేశవ్యాప్తంగా మేము తప్ప ఇంకెవరం లేము అనే విధంగా చూపించినటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఇవాళ నిర్దాక్షిణ్యంగా ముష్కరులు టెర్రరిస్టులు చొరబడి చంపుతా ఉంటే దానిపై మొసలి కన్నీరు కారుస్తా ఉన్నారు. నేను డిమాండ్ చేస్తున్నా, ఒక భారతీయుడిగా, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, ఒక శాసనసభ్యుడిగా, ఈ దేశంలో బాధ్యత కలిగిన వ్యక్తిగా ప్రధాని మోడీ, హోమ్ మినిస్టర్ అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి. పూర్తి బాధ్యత వహిస్తూ దేశానికి క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. ఎలిగేడు మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో వంటశాలల మూత్రశాలల వంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి మండల ప్రజలకు సీఎంఆర్ఎఫ్ కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎలిగేడు మండల ప్రజలకు ఏ ఆపద వచ్చినా అండగా ఉంటానని, ఎలిగేడు మండలానికి పోలీస్ స్టేషన్లు తీసుకువచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వందేనని అన్నారు. గత ప్రభుత్వం హయాంలో మండలంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు నోచుకోలేదని, ఎలిగేడు మండలానికి జూనియర్ కళాశాల తీసుకువచ్చే బాధ్యత తనదేనని అన్నారు. సేవపల్లి వారికి కూడా 4 కోట్లు పెట్టి రోడ్డు శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. పెద్దపల్లి నియోజకవర్గం పెద్దపల్లి జిల్లాలోనే మరి ఇన్ని వసతులు ఉండి ఇంత బ్రహ్మాండంగా అభివృద్ధి చెందినటువంటి స్కూలు అంటే ఇంత బ్రహ్మాండంగా పట్టు వదలని విక్రమార్కులు లెక్క నిరంతరం కష్టపడి మరి అభివృద్ధికి అందరి సహకారం తీసుకొని వెంకటేశ్వరరావు గారికి నా పరంగా కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఈ స్కూల్ తర్వాత కొత్త భోజనాలు చేయడం కోసం, పిల్లలకు వంట చేయడం కోసం మరి కావాలంటే దగ్గర 33 లక్షలతోని ఇవాళ బిల్డింగ్ కూడా నిర్మాణం పూర్తి చేసుకోవడం జరిగింది. 5 లక్షల కాంపౌండ్ వాల్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ పిల్లలు చదువుకోవడం కోసం 10 లక్షలతోని అది చేయడం జరిగింది. దాదాపు 10 లక్షలతో టాయిలెట్స్, బాత్రూమ్స్ కూడా నిర్మాణం చేయడం జరిగింది. మరి దానికన్నా ముఖ్యంగా ఇంతకుముందు సర్పంచ్ గారు చెప్పినట్టు 15 నెలలు పూర్తయిందని ఎమ్మెల్యే గెలిచి ఇవన్నిటితో పాటు పైన ఈ గ్రామానికి మనం ఇప్పటికి నిధులు కేటాయించడం దాదాపు 60% పనులు కూడా పూర్తయినాయి. ఇంకో 40% రాబోయే 2 నెలల కంప్లీట్ చేసి మళ్ళీ అవన్నీ కూడా ప్రారంభోత్సవాలు చేసుకుంటాను. నాడు మండలం అయితే మరి అప్పటి నుండి తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు 2014 రాష్ట్రం ఏర్పడ్డాక 10 ఏళ్ళు అప్పటి ఎమ్మెల్యే ఎక్కడెక్కడో మండలాలు ఇచ్చారు, ఎక్కడెక్కడో పోలీస్ స్టేషన్లు ఇచ్చారు. కానీ మన మండలంలో కానీ మన ఎలిగల్లో కానీ పోలీస్ స్టేషన్ ఇవ్వలేదు.
మీరు నన్ను ఎమ్మెల్యే చేసుకోగలిగారు కాబట్టి ఇవాళ మనం పోలీస్ స్టేషన్ తీసుకొచ్చుకోవాలి. వెలిగాడు మనిషికి కుటుంబానికి 5 కిలోలు 10 కిలోల బియ్యం ఇచ్చి పేదలు కూడా 2 పూటలు అన్నం తినే విధంగా అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు అయితే ఇవాళ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేద ప్రజలు కూడా ఇలా ఉన్నోళ్ళు లేనోళ్ళు అందరు సమానమే. ఇలా ఉన్నోడు ఎట్లయితే సన్న బియ్యం తింటా ఉన్నాడో పేద కుటుంబం కూడా సన్న అన్నం సన్న బియ్యం తినాలని చెప్పి ఇవాళ ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి 6 కిలోల చొప్పున ఆ కార్డులో 4 ఉంటే 4 కార్ల 24 కిలోల సన్న బియ్యాన్ని ఇచ్చేటువంటి గొప్ప ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. 69 కాగా ఇప్పటి వరకు 69 కొత్తగా ఇస్తున్నాం. ఈ 69 కాక 268 చెక్కులు ఇచ్చాం. సీఎంఆర్ఎఫ్ చెక్కులు. ఎల్ఓసి దాదాపు 19 మందికి 80 ఇచ్చి నియమించిన వైద్యం చేయించడం జరిగింది. సుల్తానాబాద్ ఎస్ఆర్ఎస్పీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. సహా ఉద్యోగి రికార్డ్ అసిస్టెంట్ వద్ద 20,000 రూపాయల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ డీఎస్పీ వివి రమణమూర్తి, ఎస్ఆర్ఎస్పీ డివిజన్ 6 సూపరింటెండెంట్ శ్రీధర్ బాబు, సీనియర్ అసిస్టెంట్ సురేష్ వద్ద నుంచి నగదు స్వాధీనం చేసుకుని ఉద్యోగాల నుంచి పంచనామా సేకరిస్తున్నారు. వాటిని ఏసీబీ కోర్టు తరలించినట్లు అధికారులు తెలిపారు. మీరు ముందుకు రండి. ఇంటర్మీడియట్ ఫలితాలలో విజయబోరి మోగించారు. శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీ చైతన్య విద్యా సంస్థల అధినేత బుద్ధసాని రమేష్ రెడ్డి అత్యుత్తమమైన ఫలితాలను సాధించిన విద్యార్థులకు బొకేలతో సత్కరించారు. విద్యార్థులు కృషి చేస్తే సాధించలేనిది ఏమీ లేదని నిరూపించారని, ప్రతిభావంతుల వివరాలు 2వ సంవత్సరం ఫలితాలలో ఎంపీసీ విభాగంలో 1000 గాను, ఆర్ వైష్ణవి 993, ఎలస్విక 992, టి స్ఫూర్తి శ్రీ 990, బి రోహిత్ 990, సిఈసి విభాగంలో ఏ మధుమిత 961, ఎంఈసీ విభాగంలో మెరుగు భానుప్రకాష్ 951. మొదటి సంవత్సరంలో ఫలితాలలో ఎంపీసీ నందు ఏ లక్ష్మీ హాసిని 468, జి శ్రీహిత 467, పి హాసినిరావు 467, ఎం స్వాత్విక 467, జి శ్రీనిధి 467, మైత్రి 467, 22 మంది విద్యార్థులు 466 మార్కులు, 14 మంది విద్యార్థులు 465 మార్కులు. బైపీసీ విభాగంలో శ్రీ అఖిల 437, ఔష శ్రీనివాస్ 437 మార్కులు సాధించారని, కార్పొరేట్ స్థాయిలో విద్యార్థులు ఉత్తర తెలంగాణలో ప్రాంత విద్యార్థులకు అందించాలనే ఉద్దేశంతో శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ జూనియర్ కళాశాలలో స్థాపించిన నాటికి రాష్ట్ర స్థాయి ర్యాంకులకే కేర్ ఆఫ్ అడ్రస్గా నిలవడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంలో పిల్లలందరికీ నా యొక్క అభినందనలు. మరి అదేవిధంగా ఈ అద్భుతమైన ఫలితాలు సాధించడానికి కృషి చేసినటువంటి అధ్యాపక బృందానికి మరియు డీన్ గారికి, ప్రిన్సిపల్స్కి, సీనియర్ లెక్చరర్స్కి, స్టాఫ్ అందరికీ కూడా నా యొక్క అభినందనలు. అదే రకంగా ఈ అద్భుతమైన ఫలితాలు సాధించడానికి పేరెంట్స్ యొక్క సహాయ సహకారం కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు అందించడం జరిగింది. మరి గత సంవత్సరం లాగానే ఈ ఇయర్ మరి మాకు మేమే కాంపిటీషన్గా ఫీల్ అవుతూ లాస్ట్ ఇయర్ కన్నా ఉన్నతమైన ఫలితాలు సాధించడానికి మేము తీసుకురావడం జరిగింది. మరి ఇది చేసే క్రమంలో ఎవ్రీ ఇయర్ ఇంకా నెక్స్ట్ ఇయర్స్లో కూడా అద్భుతమైన ర్యాంకులు సాధించే క్రమంలో ముందుకెళ్లే క్రమంలో మేము కొత్త ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళకి ఇవ్వాల్సిన క్వాలిటీ ఎడ్యుకేషన్లో ఇంకా కొత్త విధానాలు పాటించి ఇంకా తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా మంచి ర్యాంకులు, మంచి మార్క్స్ సాధించే విధంగా ప్రయత్నం చేస్తాం. మరి ఈ సందర్భంలో మనకి ఈ సంవత్సరం వచ్చినటువంటి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫలితాలలో లక్ష్మీ హాసిని అని చెప్పేసి అమ్మాయి 468 మార్క్స్ సాధించడం జరిగింది అవుట్ ఆఫ్ 470 మార్క్స్కి. మా కళాశాల ఉత్తమమైనటువంటి మార్క్ ఇది. అదే రకంగా శ్రీహిత అని చెప్పేసి అమ్మాయి 467 మార్క్స్ సాధించడం జరిగింది 470 మార్క్స్కి. అదే రకంగా ఇది
బైపీసీ విషయంలో వచ్చేసరికి 437 మార్క్స్ అవుట్ ఆఫ్ 440 మార్క్స్ సాధించడం జరిగింది. ఇది రాష్ట్రంలో ఉత్తమమైనటువంటి మార్క్ చెప్పుకోవచ్చు. అదే రకంగా 436/440 విజ్ఞా అనే అమ్మాయి కూడా సాధించడం జరిగింది. అదే రకంగా ఎంఈసీలో 474/500, సిఈసీలో 492/500, ఎంఈసీలో 491/500 మార్క్స్ పిల్లలు ఫస్ట్ ఇయర్స్ పిల్లలందరూ కూడా ఈ రకంగా ఉత్తమమైనటువంటి మార్కులు సాధించడం జరిగింది. ఇంకా చాలా మంది దాదాపు ప్రతి సెక్షన్లో ఒక 40 to 50 మెంబర్స్ స్టూడెంట్స్ 460s పైన, 470s పైన, 490s పైన కూడా రావడం జరిగింది. ఇది ఫస్ట్ ఇయర్ ఫలితాలు. మరి అదే రకంగా సెకండ్ ఇయర్ సాధించినటువంటి ఫలితాలలో చూసినట్లయితే ఎంపీసీ విభాగంలో 993 మార్క్స్ సాధించడం జరిగింది. అబ్బాయి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.